అరే సైజులు లేరా ఏమైంది పిడిచొచ్చిన వాళ్ళకి గట్లేస్తాను కప్పు మాలే కప్పు మాలే ఇంట్లో ఉన్న చాయ్ కప్పులు మొత్తం మనే గాని ఏమైందిరా నీకు అయ్యో రామచంద్ర సాయి కప్పులు కాదే ఐపీఎల్ కప్పు వాయమ్మనే ఓర్నాయనే నువ్వు ఊగిందంతా గీదీని కోసమా ఐపీఎల్ కప్ కోసమా నేనేమో చాయ్ కప్పుల కోసం అనుకుంటుంది అవునరా సాయిలు ఇంకా కప్పురానికి మస్తు టైం ఉన్నది అయినా నువ్వు ఇప్పుడే కప్పు మనదే అంటున్నావు కలగిట్లా అంటున్నావు ఎట్లా మరి కలగాదే జరగబోయే నిజము. నిన్న మన ఎస్ఆర్హెచ్ టీము ఆర్ఆర్ మీద ఎట్లా గెలిచిందో తెలుసా? 20 ఓవర్లల్లా 286 పరుగులతోని ఖాళీ పీలి ఇచ్చి పడేసింది. మన ఇషాన్ కిషన్ సార్ అయితే 47 బంతులల్లా 106 పరుగులతోని నాట్అవుట్గా నిలిచి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిండు. అంతేకాదు ట్రావిస్ హెడ్ అయితే 31 బంతుల్లో 67 పరుగులు చేసి పెరుగుల ఉప్పు ఎంత ఇంపార్టెంటో మన ఎస్ఆర్హెచ్కు అంత కీలకంగా 67 పరుగులు తీసిండు. మనోళ్ళు ఇట్లా విజృంభించేసరికి ఆర్ఆర్ టీమోళ్ళు ఎంత ఆరాటపడ్డా 242 పరుగులు చేసి మ్యాచ్ గెలవలేకపోయిర్రు. ఇట్లా మ్యాచ్ గెలిచినమో లేదో మనం అట్లా ఊరూర్లా సంబరాలు షురువైనాయి. మా వాళ్ళు మొదలే ఇంత గ్రాండ్గా ఆడిర్రంటే ఇక ఐపీఎల్ పక్కా కప్పు మాదే అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేసిర్రు నిన్న ఊర్లల్లా. ఇదే మరి పండుగ ముందుగా ఇల్లాడుకున్నట్టున్నది నీ ఖాతా. అయినా ధోని సార్ టీము గెలిచిందారా? వాళ్ళు కూడా టక్కాబార్ ఆడుతున్నారే. ముంబై వాళ్ళకు 3 షేర్ల నీళ్ళు ఆపుతున్నారు. మొత్తం మీద నిన్న సిఎస్కే టీం గెలిచింది. పాపం రోహిత్ శర్మ సారు ఒక్క రన్ను తీయకుండా డక్అవుట్ అయ్యిండు. ముంబై ఇండియన్స్ టీము మొదలు 20 ఓవర్లల్లా 155 పరుగులు చేస్తే సిఎస్కే టీం అయితే 19.1 ఓవర్లలోనే 158 పరుగులు చేసి గెలిచింది రాధిక. వాయమ్మని పక్క పోటున్నది కదా ఈసారి ఐపీఎల్ అలా అట్లుంటది మళ్ళా ఐపీఎల్ తోని.